దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 30 వచనము 31వ వచనము చదువుకుందాం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పేతురు, యోహాను గారు కనబడుతూ ఉన్నారు. 3వ అధ్యాయంలో పుట్టుక కుంటివాడు యేసు క్రీస్తు నామంలో వాడిని వాళ్ళు స్వస్థపరిచారు. ఆ అద్భుతము జరిగిన వెంటనే వాడు దేవుని మహిమపరుస్తూ వారితో పాటు సంఘంలోకి వెళ్ళాడు. అలాగనే అక్కడున్న వారందరూ ప్రజలు దేవుని మహిమపరిచారు. అయితే కొందరు అక్కడ పెద్దలను, శాస్త్రులను, ప్రధాన యాజకులను వారందరూ పేతురు, యోహాను సభవారి ఎదుట నిలబెట్టి వారిని హెచ్చరించి వారిని భయక్రాంతులుగా చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారికి భయపడలేదు. వారి ధైర్యమును చూశారు. ఎందుకంటే వారు విద్యలేని పామరులని 13వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. అయినా కూడా వారు యేసు క్రీస్తుతో కూడా ఉన్నారు. వారి ధైర్యము చూశారు. నీకు విద్య ఉన్నా లేకున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితులు నీకున్నా, నీకు అన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా వాటిని జయించే కృపను ఆయన ఇస్తాడు. ప్రతికూలమైనట్టుగా అన్నిని ఆయన నీకు అనుకూలంగా చేస్తాడు. కాబట్టి అన్నిటికీ ముఖ్యముగా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. అపోస్తలులు ఆనాడు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు యేసుక్రీస్తు నామంలో చేయగలిగారంటే వారు ప్రార్థన జీవితము కలిగి ఉన్నారు. 30వ వచనం చూడండి. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా, అంటే యేసు క్రీస్తు నామముననే సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతాయి. అవి మరిచిపోవద్దు. ఈనాడు సేవకులు, మరి అనేక మంది సేవకురాలు రకరకాలుగా మాట్లాడతారు. నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి అంటారు. మంచిదే. నీ నామము, నీ పేరు కనుమరుగైపోవాలి. యేసు నామము హెచ్చించబడాలి. యేసు నామము పైకెత్తబడాలి. గుర్తుంచుకోండి, యేసు నామము ద్వారానే అని బైబిల్ సెలవిస్తాం. మా సంఘానికి రండి, మా అయ్యగారు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి అంటారు. కానీ ఇక్కడ మనము కాదండి, మనల్ని గొప్ప చేసుకోవడం కాదు, మన తండ్రి అయిన దేవుని గొప్ప చేయాలి. అప్పుడు ఆయన పైకెత్తుతాడు. అందుకే ఇక్కడ యేసు నామము ద్వారానే సూచక క్రియలు, మహత్కార్యాలు చేయుటకు. ఎందుకో తెలుసా? నీ చెయ్యి చాచి ఉండగా దేవుడు హస్తము చాపుతున్నాడు. కాబట్టి ఆయన నామంలో సంపూర్ణమైన స్వస్థత ఉంది. ఇప్పుడు 31, వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. చూసారా? ప్రార్థన, నిస్వార్థమైన ప్రార్థన, ఏక మనసుతో ప్రార్థన, ఎడతేక వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది మనకి 24వ వచనంలో కనబడతా. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. ఇది కావాలి. నీ కుటుంబంలో ఏక మనసు, నీ సంఘములో ఏక మనసు కలిగి ఉంటున్నప్పుడు నీవు కూడిన చోటు కంపిస్తుంది. మొదటిది. రెండోది, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారు. ఇప్పుడు ఏమవుతుందంటే నీకు అన్ని ప్రతికూలమైన పరిస్థితులే, అన్ని ఆటంకాలే,
అన్ని ఇబ్బందులే ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో దేవుడు అన్ని నీకు అనుకూలమైన పరిస్థితులుగా మారుస్తాడు. అప్పుడు నీ ఎదుట ఎవడు నిలవజాలడు. నీతో మాట్లాడాలంటే భయపడతారు, ధైర్యము చెడుపుతారు. కాబట్టి ఎంత గొప్ప దేవుడో చూడు. పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం. ముందు ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని బోధించాలి. మరి ఈనాడు అపోస్తలులు, మనం అలనాడు అపోస్తలను చూసినప్పుడు ఫస్ట్ ప్రార్థనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువ ప్రార్థించారు, వారు తక్కువ బోధించారు. మరి ఈనాడు కూడా మనం అలా ఉంటే ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఆలోచన చేయమని లేఖన భాగాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఏక మనస్సు ఎందుకు లేదంటే ఎక్కువ ప్రార్థన లేదు. కాబట్టి ఏమవుతుందంటే తక్కువ ప్రార్థన ఉంది, ఎక్కువ బోధించేవారు ఉన్నారు ఈనాడు. 2 వాక్యాలు తెలియగానే నాకు వాక్యం తెలుసు అని అంటారు. బోధించడం మంచిదే, కానీ మన యొక్క జీవితము ఎలా ఉన్నది, దేవునికి మనకున్న వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగతమైన సహవాసం, అనుదినము ఆయనతో మనకున్న సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. గంటలు గంటలు ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఏకాంతంగా ప్రార్థన చేయాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ దేవుడు తీసివేసి అనుకూలమైన పరిస్థితులుగా మార్చడమే కాకుండా నువ్వు ఎన్నడూ చూడని అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చూడగలుగుతావు. నీ కుటుంబంలో ఆశీర్వాదం కూడా పొందుకుంటావు. నీ బిడ్డలు దీవించబడతారు, నీవు దీవించబడతారు. నాతో కలిసి ప్రార్థించాలని కోరుతున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యము చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నానా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం నీ కృప, నీ దయ, రోగాలను స్వస్థపరిచేది మీరు, ఆశ్చర్య కార్యాలు చేసేది మీరు, అద్భుత క్రియలు, సూచక క్రియలు చేసేది మీరు. కేవలం మేము నిమిత్త మాత్రులమే, కేవలం మీ పాత్రమే తండ్రి, నీకు వందనాలు. సమస్తము చేసేది మీరే, మీ నామాన్ని మేము పైకెత్తుతున్నాం. ఇలాంటి ప్రార్థన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. వీరందరినీ స్వస్థపరచమని, ఇంకా వినబోతున్న వారిని స్వస్థపరచమని, వీరిని దీవించమని, వారిని దీవించమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.